ప్రశాంతంగా పనిచేసాను. 13 నెలల్లో ఒక కంప్లైంట్ కానీ రిమార్క్స్ కానీ ఇక్కడ కాల్ పని చేయలేదు. అదంతా నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇక్కడ నాకు రాసి పెట్టింది ఇక్కడ రావాలని, ఇక్కడ రిటైర్ అవ్వాలని. అందుకోసమే నేను చక్కగా ఇక్కడ మీ అందరి మనల్ని పొంది రిటైర్ అవుతున్నాను. అలాగే బెయిల్ అప్లికేషన్లో ఇవన్నీ అన్నారు. ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది. నాకైతే ఏదైనా లీగల్ నాలెడ్జ్ చూస్తాను నేను. మ్యాండేటరీ ప్రావిజన్స్ ఏమున్నాయో అవి లేకపోతే నేను అయితే ఉత్తరే ఏ కేసులో కన్విక్షన్ ఉంది. నేను సాటిస్ఫైడ్ అయిన కేసులో మట్టుకే నేను కన్విక్షన్ ఇచ్చాను. అలాగే నేను సాటిస్ఫై కాకపోతే ఎంత మంచి ఎవిడెన్స్ ఉన్నాయో సరే, చాలా కొటేషన్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకైతే ఇక్కడ 13 నెలల వర్తను నాకు ఏమీ రప్చర్ రాదు. ఒకవేళ ఎవరైనా నాతో గొడవ పడినా నేను అసలు అవి మైండ్లో పెట్టుకోను. అవి నెక్స్ట్ డే కాదు, అసలు అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఆ రోజే అప్పటికే మర్చిపోతాను నేను. ఎందుకంటే మనందరం ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు ఇప్పుడు ఇళ్లలో కూడా మనకి బ్రదర్స్తో గొడవలు వస్తే అవి అలా మన మనసులో పెట్టుకోం కదా. అలాగే భావిస్తాను. కానీ ఎప్పుడు కూడా ఇదో పనులు కూడా నాతో గొడవ పెట్టుకున్నాడు కనుక ఇతని కేసులన్నీ కొట్టేయాలి అలాంటి మైండ్ నాకు ఎప్పుడూ లేదు. నేను మొదటి నుంచి కూడా అదే ఉంది. ఇప్పుడు సార్ మన తుర్రురాయని చెప్పి ప్రెసిడెంట్గా చెప్పారు. అక్కడ నేను ఏం చేశానంటే ఆ స్టేషన్లో అతను డీజే చాలా ఎక్కువ డిస్పోజ్ చేస్తాడు. అక్కడ నాకేమైందంటే అతను క్రాస్ చేసి కూడా డిస్పోజ్ చేస్తుంటే అతను భరించలేకపోయి అతను సోమట నా మీద కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ పెట్టినా నాకు అందరూ అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు పెద్ద ఏమీ అనిపించలేదు. కాకపోతే కొంతకాలం అయితే అది ఫేస్ చేయవలసిన ఏర్పడింది. మీరందరూ తెలుసు, నన్ను ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. నేను ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ముందు అడుగుతారు కదా, ఫలానా ఆఫీసర్ ఎలా ఉంటాడు అని అడుగుతారు. ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలంటే ముందు కనుక్కుంటారు, ఇంతకుముందు ఏమైనా చేసాడు ఇలాంటి పనులని. కానీ నేను ఇప్పుడు అలాంటి పని చేయాలని నాకు ఎవ్వరు కూడా ఇప్పుడు అప్రోచ్ కాలేదు. ఈ పని చేసేయమని నేను కూడా రికార్డు ప్రకారంగానే చేశాను. కానీ ఎప్పుడు కూడా నేను దాన్ని ఎప్పుడు డివియేట్ అవ్వలేదు. కొన్ని ఇవ్వాలంటే ఒక్కోసారి సొసైటీని కూడా ఆలోచిస్తుంటుంది. కొన్నేమో పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. అక్కడ మీరు ఇచ్చేస్తే అక్కడేమో సొసైటీలో రాంగ్ సిగ్నల్స్ పోతాయి. తర్వాత ఏమో అందరూ ఇదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇలా అని చెప్పడం వల్ల కొన్ని కేసుల్లో ఇవ్వకపోవడం జరిగింది. ఇప్పుడు మర్డర్ కేసుల్లో ఇవ్వలేదు అంటే మర్డర్ కేసుల్లో ఇస్తే ఇప్పుడు ఒక ఆయన అలాగే మొన్న ఒక కేసులో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి 15 రోజుల్లో మర్డర్ కేసులో ఇస్తే ఆడు బయటకు వచ్చిన తర్వాత ఆయన అదర్ పార్టీ వాళ్ళు వేసేసారు. అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. ఎందుకంటే మర్డర్ కేసుల్లో అంత తొందరగా ఇవ్వకూడదు. ఇస్తే ఆడి బతుకు డేంజర్. ఆడు జైల్లో ఉంటేనే తను సేఫ్టీగా ఉండగలడు. అలాంటివి కూడా అవి కూడా ఆలోచిస్తాం మేము. దయచేసి మీరు ఇవ్వలేదని ఏమనుకోకూడదు. అలాగే ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు.